ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఇబ్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చూసినప్పుడు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. ఈ యొక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉదయకాలాన్ని మన దగ్గరకు వచ్చినటువంటి హెచ్చరిక మాటను బట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏదైనా ఆయన కొరకు మనం ప్రత్యేకంగా జీవించడానికి మన హృదయంలో ఆయన మాటలు చేర్చుకోగలగాలి, దాన్ని ఒప్పుకోవాలి, దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. లోకంలో మనం జీవిస్తూ దేవుడి సన్నిధిలో కూడా మనం జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిని మోసుకొని వచ్చేటువంటి వారుగా ఉండడం కాదు, కానీ ఈ దినాన ప్రభు ఏదైతే కొన్ని విషయాల్లో స్థిరమైనటువంటి ఆలోచన తలంపులు మన హృదయంలో పెడుతూ ఉన్నారో, అవి ఎలాగైతే ఉన్నాయో అలాగే మన హృదయంలో తీసుకొని వాటి ప్రకారంగా జీవించడానికి మన తెలివితేటలు చూపించకుండా ఆయన మాటను బట్టి మనం జీవించడానికి మనం సిద్ధపరచబడాలి. కనుక ఎప్పుడైతే అవిధేయులుగా ఎంతమంది అయితే ఉంటారో వారు ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి కొంచెం వారి జీవితంలోని లౌకికాత్మ ప్రవేశించినప్పుడు దేవునికి వేరుగా జీవించడానికి పరుగులెడుతూ ఉంటారు. కాబట్టి ఈ దినాన దేవునికి మన జీవితంలో ఎటువంటి స్థానం ఉందో, ఆయన్ని ఎలా ఆరాధన చేయాలని మనం కోరుకుంటున్నామో, ఆయన లేఖనాలను ఎలా మన హృదయంలో తీసుకుంటున్నామో అనే దాని గురించి శ్రద్ధ వహించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మీలో ఎవడైనా సరే దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. యాసావు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అతని జీవితంలో ఆహారం కొరకైనటువంటి తొందరపాటు జ్యేష్ఠత్వ హక్కు కంటే అది అధికంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. దానికి తెలివిగా అతను ఒక మాట వాడాడు. అతను ఏ మాట వాడాడంటే, ఇంకా నా ప్రాణం పోతే ఏ లాభం, జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు అనేటువంటి మాట అతను వాడడాన్ని చూస్తూ ఉన్నాం. కనుక ఏది ఘనమైనదో ఈ దినాన్ని గుర్తించకుండా తెలివిగా మనం మాట్లాడడం వల్ల మన యొక్క కోరికలు ఆశలు మనం నెరవేర్చుకోగలమేమో, కానీ ఈ దినాన ఆయన మాటలు ఎటువంటివో, ఆయన జ్యేష్ఠత్వ హక్కు ఎటువంటిదో మనం ఎరగకపోతే మనం తెలివితేటలు ప్రదర్శిస్తాం, కానీ అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండవని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు ఆయన ఆలోచనలు ఉద్దేశాలు వాటికి ఎంతగా ఆయన ప్రాముఖ్యతనిస్తారో అదే రీతిగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా అంతే ప్రాముఖ్యతనివ్వడాన్ని మనం ఇష్టపడాలి. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 3వ వచనం, భయంకరమైన గొప్ప నామమును వారు స్తుతించెదరు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఈ దినాన్ని ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనం ఎట్టి రీతిగా మనం ఆయన స్తుతిస్తున్నామో మనం తెలుసుకోగలగాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాల్లో, పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కనుక ఈ దినాన్ని ఆయన మనకు శిరస్సు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఎట్టి రీతిగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచనల ఉద్దేశాలకి సరిపోనట్లుగా మనం పరిగెత్తాలని ప్రభు అయితే ఈ ఉదయకాలాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి రాత్రికాలం వరకు అనేక మంది మధ్యలో పరిగెడుతూ ఉన్నప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనలో నివాసం చేయడానికి, మనలో సంసారం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటుండగా ఏదైనా మన హృదయంలోని ఏదైనా ఒక చేదైనటువంటి వేరు మొలుస్తుందేమో మనకు తెలియకుండానే, అది పెరుగుతుందేమో, అది ఇంకనూ నూరంతులుగా ఫలించేస్తుందేమో, ఏదైనా మనమే పరిశీలన చేసుకోగలగాలి. కాబట్టి ఈ ఉదయకాలాన్ని యాసావుని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి వ్యభిచారైనను అటువంటి భ్రష్టుడైనా సరే అటువంటి సన్నిధి ఉండకూడదని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు.
కనుక ఈ ఉదయకాలాన్ని మన ఎద్దకు వచ్చినటువంటి హెచ్చరికను బట్టి మన జీవితంలో దేన్ని ప్రియమైందుకు ఎంచుకుంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రతి సమయంలో కూడా మన హృదయాన్ని దైవ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి దేవుడి లేఖనాలు మన హృదయంలో ధ్యానించినట్లయితే శ్రేష్టమైనటువంటి జీవితంలోనికి ప్రతి ఒక్కరు కూడా అడుగుపడతారు. ఆయన వాక్యం నీకు కావలిగా ఉండి ప్రతి పరిస్థితుల్లోంచి తప్పిపోకుండా కాపాడుతూ ఉంటుంది. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ మహిమకరమైనటువంటి సన్నిధినైనా ప్రతి ఒక్కరి మీదన మీరు ఉంచుతుండగా నీ లేఖనాలకు ఉండేటువంటి నాయన విలువలు తండ్రి మేము ఎరిగి దాన్ని ఘనమైనదిగా ఎంచుకుని తండ్రి అనేకమైనటువంటి చేదైనటువంటి వేర్లు ఏ ఒక్క హృదయంలో పుట్టకుండా ఉన్నట్లుగా తమలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి నాయన తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేసి నీకు ఇష్టలుగా ఉంచి నాయన వారెళ్ళ నీ ఉద్దేశంలో సమస్తం నెరవేర్చబడినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.